హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు నళిని డైరీస్. మనం ఇంట్లో ఉన్నప్పుడు పిల్లలకి ఫుడ్ విషయంలో ఏ ప్రాబ్లం ఉండదు. ఇంట్లో అన్నీ అవైలబుల్గా ఉంటాయి కాబట్టి నచ్చింది చేసి పెడతాము. కానీ 6 months ప్లస్ బేబీస్తో మనం ట్రావెల్ చేయాలనుకున్నప్పుడు మాత్రం మనకి హెల్తీగా వాళ్ళకి పెట్టే ఫుడ్స్ అనేవి మార్కెట్లో దొరకవు. మనకు కూడా కుక్ చేసి పెట్టే పాసిబిలిటీ ఉండదు. మనం జర్నీలో ఉన్నా వేరే ప్లేస్లో ఉన్నా కూడా బేబీస్కి ఇన్స్టెంట్గా చేసి పెట్టే ట్రావెల్ ఫ్రెండ్లీ బేబీ ఫుడ్స్ అనేది నేను ఇప్పుడు చూపించబోతున్నాను. ఇప్పుడు నేను చూపించబోయే ఇన్స్టెంట్ బేబీ ట్రావెల్ ఫుడ్ పౌడర్స్ బేబీతో ట్రావెల్ చేసినప్పుడు ఈజీగా క్యారీ చేసేయచ్చు. ఆ పౌడర్లో జస్ట్ హాట్ వాటర్ కానీ మిల్క్ కానీ యాడ్ చేసి కన్సిస్టెన్సీ బేబీ తినే విధంగా అడ్జస్ట్ చేసుకొని ఫీడ్ చేసేయచ్చు. ఇప్పుడు మీరు ఈ వీడియో ఓపెన్ చేసి చూస్తున్నారు అంటే ఖచ్చితంగా మీకు కానీ మీకు తెలిసిన వాళ్ళకి కానీ ఈ వీడియో అవసరమనే కదా. సో ఈ వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. నేను కొన్ని టిప్స్ అండ్ కొన్ని ఫుడ్ కాంబినేషన్స్ కూడా చెప్తాను, మీకు డెఫినెట్గా యూజ్ అవుతుంది. ఇప్పుడు మనం చేసుకునే ఫస్ట్ పౌడర్ కోసం ముందుగా స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని 2 cups వరకు అటుకులు వేసుకోవాలి. అలాగే 1/2 cup వేయించిన పుట్నాల పప్పు వేసుకోవాలి. నేను ఇక్కడ పొట్టుతో ఉన్న పుట్నాల పప్పును తీసుకుంటున్నాను. బెటర్ మీరు కూడా అదే ప్రిఫర్ చేయండి, ఎందుకంటే పొట్టులోనే మనకి ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. బేబీకి ఏ ఫుడ్ ఇచ్చినా కానీ అందులో ఖచ్చితంగా ఫైబర్ ఉండేలా చూసుకోవాలి. ఇప్పుడు వీటిని మంటని లో ఫ్లేమ్లో పెట్టి క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుకోవాలి. నేను వీటిని ఫ్రెష్గానే తెచ్చుకున్నాను, సో క్రిస్పీగానే ఉన్నాయి, అందుకే ఎక్కువ వేయించట్లేదు. ఇవి ఇలా క్రిస్పీగా అయిన తర్వాత పక్కన పెట్టుకొని చల్లారిన తర్వాత ఒక మిక్సర్ జార్లో తీసుకోవాలి. అటుకులనే కాదు, దీని ప్లేస్లో మనం మూరీలు కూడా వాడుకోవచ్చు. ఇలా తయారు చేసుకున్న పౌడర్ని ఏదైనా గ్లాస్ జార్లో కానీ ఎయిర్ టైట్ కంటైనర్లో కానీ స్టోర్ చేసుకోవచ్చు. ఎయిర్ టైట్ కంటైనర్లో వేయడం వలన అప్ టు 3 months వరకు మనకి ఇది పాడవకుండా ఉంటుంది. పుట్నాల పప్పు వేసాం కాబట్టి 3 months. పుట్నాల పప్పు లేకుండా అటుకులు మాత్రమే వేయించి పెట్టుకుంటే మాత్రం ఇంకా ఎక్కువ రోజులే ఉంటుంది. నెక్స్ట్ పౌడర్ కోసం ఓట్స్ తీసుకుంటున్నాను. నేను ఇక్కడ రోల్డ్ ఓట్స్ 2 cups తీసుకుంటున్నాను. అంటే దీనికి మెజర్మెంట్ ఏం లేదు. ఈ రోల్డ్ ఓట్స్ మీడియం ఫ్లేమ్లో లైట్గా క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుకొని పక్కన పెట్టుకొని చల్లార్చుకోవాలి. చల్లారిన తర్వాత ఒక మిక్సర్ జార్లో తీసుకొని దీన్ని పౌడర్ చేసుకోవాలి. ఈ ఓట్స్ పౌడర్లో కార్బోహైడ్రేట్స్తో పాటు ప్రోటీన్ అండ్ ఫైబర్ చాలా ఎక్కువగా ఉంటుంది. బేబీస్కి చాలా ఈజీగా డైజెస్ట్ అవుతుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఈ ఓట్స్ పౌడర్ అనేది ఓన్లీ ట్రావెల్ పర్పస్ కాకుండా ఎప్పుడూ ఇంట్లో ఉండేలా చూసుకుంటే దీంతో మనం చాలా రెసిపీస్ చేసుకోవచ్చు. ఈ ఓట్స్ పౌడర్లో ఏదైనా ఒక ఫ్రూట్ని మనం స్మాష్ చేసి దీంతో కలిపి పెట్టేయచ్చు. బేబీస్ చాలా ఇష్టంగా తింటారు. లేదంటే దీంతో ప్యాన్ కేక్స్ కూడా చేయొచ్చు. ఓట్స్ ప్యాన్ కేక్స్ ఎలా చేయాలనేది నేను ఆ షార్ట్ వీడియోలో ఆల్రెడీ పోస్ట్ చేశాను, మీకు అవసరమైతే ఒకసారి చెక్ చేయండి. ఈ ఓట్స్ పౌడర్ని ఏదైనా ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకుంటే ఎన్నాళ్ళైనా పాడవకుండా ఉంటుంది. ఇది కూడా రైస్ ప్రోడక్టే, జస్ట్ మన రైస్ పౌడర్ ఎలా చేస్తామో ఇది కూడా అంతే. కానీ రైస్ కంటే కూడా ఏ విధంగా చూసినా ఇది చాలా బెనిఫిషియల్. నెక్స్ట్ నేను 2 cups మకానా తీసుకుంటున్నాను. ఇది కూడా మీడియం ఫ్లేమ్లో లైట్గా రోస్ట్ చేసుకోవాలి క్రిస్పీగా అయ్యేంత వరకు. మకానా త్వరగా కలర్ చేంజ్ అయ్యే ఛాన్స్ ఉంది, సో క్రిస్పీగా అయిన వెంటనే స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసుకోండి. స్టవ్ పైన వదిలేసినా కూడా మకానా కలర్ చేంజ్ అయిపోతుంది. చల్లారిన తర్వాత దీన్ని ఒక మిక్సర్ జార్లోకి తీసుకొని పౌడర్ చేసుకోవాలి. మనం తీసుకున్న క్వాంటిటీకి అయిన పౌడర్కి అస్సలు సంబంధం ఉండదు, చాలా తక్కువ పౌడర్ అవుతుంది. ఈ పౌడర్ని కూడా మనం 3 months వరకు స్టోర్ చేసుకోవచ్చు. బేబీ ఫుడ్స్ అన్నింటిలో కూడా సూపర్ ఫుడ్ మకానా. ఇది కొంచెం కాస్ట్ ఎక్కువగా ఉంటుంది, కానీ అఫోర్డ్ చేయగలిగితే మాత్రం బేబీస్కి తప్పకుండా మకానా ఇవ్వడానికి ట్రై చేయండి. దీనిలో కాల్షియం, ఐరన్, మెగ్నీషియం, ప్రోటీన్ అన్ని న్యూట్రియంట్స్ ఉండే పవర్ ప్యాక్డ్ ఫుడ్ ఇది. 1 year దాటిన పిల్లలకైతే రోస్ట్ చేసిన మకానాలో కొంచెం సాల్ట్ స్ప్రింకిల్ చేసి డైరెక్ట్గా స్నాక్స్లా ఇచ్చేయచ్చు. దీని టేస్ట్ కూడా పాప్కార్న్ లా ఉంటుంది. పిల్లలు దీన్ని ఇష్టంగా తింటారు. ఇప్పుడు నేను చూపించిన ఈ 3 పౌడర్స్తో పాటు డ్రై ఫ్రూట్ పౌడర్ కూడా ఎప్పుడూ ఇంట్లో ఉండేలా చూసుకోండి. మీరు ఈ పౌడర్స్లో ఏదైనా వెజిటేబుల్ బాయిల్ చేసి మెత్తగా స్మాష్ చేసి దీంతో కలిపి పెట్టొచ్చు. అలాగే ఏదైనా ఫ్రూట్, బనానా, సపోటా, మ్యాంగో, అవకాడో లాంటివి స్మాష్ చేసి ఈ పౌడర్ కలిపి పెట్టొచ్చు. డేట్స్ పేస్ట్ చేసి మిక్స్ చేయొచ్చు. 1 year లోపు పిల్లలకి హనీ మాత్రం పెట్టకూడదు. ఈ వీడియోలో నేను డ్రై ఫ్రూట్ పౌడర్ చేయలేదు, ఎందుకంటే ఎంత డ్రై రోస్ట్ చేసి పౌడర్ చేసినా కూడా అది కుక్ చేయాలి. ఇన్స్టెంట్గా హాట్ వాటర్లో మిక్స్ చేసే పౌడర్స్ మాత్రమే చూపించాను. డ్రై ఫ్రూట్ పౌడర్ నెక్స్ట్ ఫ్రైడే అప్లోడ్ చేస్తాను. ఈ వీడియోలో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి, తప్పకుండా రిప్లై ఇస్తాను. ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అనిపిస్తే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేసి నోటిఫికేషన్ బటన్ని ఆన్ చేసుకోండి. థ్యాంక్ యూ.